కాకినాడ పోర్ట్ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. రేపు విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో సిఐడి నోటీసులు ఇచ్చింది. నోటీసుల్లో 506, 384, 420, 109 రెడ్ విత్ 34 బిఎన్ఎస్ సెక్షన్స్ ను పేర్కొన్నారు. కాకినాడ సీపోర్ట్ ను బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్ కంపెనీ పీకేఎఫ్ ప్రతినిధులు సుందర్, విశ్వనాథ్, ప్రసన్న కుమార్, అపన్నలను నిందితులుగా చేర్చారు. సెస్ ను తమ పేరుతో రాయించుకున్న అరబిందో ఇన్ఫ్రాను కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీరావును బెదిరించి భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుందని కేవీరావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఈ కేసులో విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తాను పొలం పనులు చేసుకుంటానని ప్రకటించారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా ఆయనపై కేసులు కొనసాగుతున్నాయి. రేపు విజయసాయిరెడ్డి సిఐడి ఎదుట హాజరు కాబోతున్నారా లేదా అనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది.